అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను నవంబర్లో వచ్చాను. నవంబర్లో వచ్చి ఇక్కడ అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన, ఆరాధన అంతా విని వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి నేను మిషన్ కుడతాను, వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాను. కానీ వాళ్ళ గురించి చెప్పి నేను ప్రార్థన తీసుకురావాలని ముందడుగు వేసినప్పుడల్లా నాకేదో ఒక అనారోగ్య సమస్య, నాకేదో ఒక బలహీనత. హాస్పిటల్కి వెళితే, అమ్మ నీ కుడి ప్రక్కన నరం కొంచెం అరిగింది, నువ్వు కింద పడుకోవద్దు, ఏం పని చేయొద్దు అన్నారు. కానీ పని చేయకపోతే నాకు జరుగుబాటు లేదు, పని చేయలేని స్థితిలో నేనున్నాను. ప్రభా, నాకు స్వస్థతను వేయాలా. నాకు ఊహ తెలియకముందు ఏమో కానీ తెలిసిన దగ్గర నుంచి అక్కడ అంతరాలని, ఇక్కడ అంతరాలని నాకు శ్మశానాల్లో బాగు చేశారు, పొలిమేరలో బాగు చేశారు, ఇంట్లో బాగు చేశారు. కానీ అయ్యా, నాకు ప్రతిరోజు చనిపో అని ప్రేరేపణ వస్తుంది. నా బిడ్డల దగ్గర వాళ్ళు ఎవరు లేరయ్యా అని ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ కొంచెం మనసు నెమ్మదిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత 10 రోజులు నాకు చనిపోతావా, వారం నాకు చనిపోతావా అని మళ్ళీ ప్రేరేపణ వస్తుంది. అయితే సాయంకాలం పూట నేను బాగా ప్రార్థన చేసుకున్నా, నువ్వే నాకు స్వస్థతని అలయ్యా, ఈ ప్రేరేపణ నుంచి నాకు విడుదల ఇవ్వాలయ్యా. 2 నెలల నుంచి నేను పోరాడుతున్నాను. ఒక్కదాన్ని ఉంటే చనిపో అని అటు నుంచి ఇటు నుంచి నాకు స్వరం వినపడుతుందయ్యా. కానీ నువ్వే స్వస్థతని ఇవ్వాలని ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత బాలవర్తి అయ్యగారు నా కల్లోకి వచ్చి నాలో ఉన్న చీకటిని కాలితో తొక్కివేశారు. ఆ నైట్ నాకు ఎంతో మనశ్శాంతి ఉంది. తెల్లారులేసి నాకు పిల్లలిద్దరికి ఫోన్ చేసుకున్నాను, అయ్యా అయ్యగారు నాకు స్వస్థతని ఇచ్చావయ్యా, నేను ఎంతోగానో ప్రార్థించుకున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. చూడండి, సహోదరి చాలా బలహీనతతో పోరాడుతూ మరి ఎంతో వేదనతో ఉన్నప్పుడు దుష్టుడు ఎప్పుడు కూడా చనిపోవాలని మనసు పుట్టిస్తాడు. వాడు ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేయాలని కోరుకుంటాడు. కానీ యేసయ్య ఎప్పుడు మనల్ని బ్రతికించి ఆయన సాక్షులుగా ఆయన మహిమార్థం నిలబెట్టాలని దేవుడు ఆశిస్తారండి. చూడు, చాలా పోరాటం, 2 yearsగా చాలా ఇబ్బంది పడుతుంది, టైలరింగ్ చేసుకుంటుందంట. మరి తను చాలా ఎవరికైతే చెబుతుందో తన పోరాటం ఇంకా అధికమైపోతుందంట. అంటే దుష్టుడు మన దేవుని పని చేయనీకుండా ఎంతగానో ఆటంకపరుస్తూ ఉంటాడు. కానీ మరి వాటినన్నిటినీ కూడా ప్రక్కకు పెట్టి మరి దేవుని కోసం నిలబడాలని బిడ్డ ఆశించి, అయ్యా నన్ను ఈ సైతాన్ శోధన నుంచి నాకు విడుదలవు, నా బలహీనత నుంచి విడుదలవు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దర్శనంలో దైవజనుల ద్వారా మరి తను దేవుడు స్వస్థపరిచి ఆ దైవజనుల రూపంలో తనను దర్శించి తను ముట్టడం, తనలో ఉన్న సాతాను క్రియలన్నీ కూడా లయపరిచారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇంత గొప్ప కార్యం చేసి విడుదలిచ్చిన దేవాది దేవునికి గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం.